మోడీకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అంటే బీజేపీలో ఆయన ఒక్కడే లీడర్ కింద కనిపిస్తున్నాడు. అంటే ఆయన వారసులుగా చెప్పాలి అంటే ఆయన తర్వాత స్థానాల్లో మోడీ గారికి రీప్లేస్ చేసే అవకాశం ఉన్న నాయకులు అంటే ఎవరని చెప్తారు బీజేపీకి? బీజేపీ ఫస్ట్ యోగి ఆదిత్యనాథ్, ఆయన దాడితే యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. నెక్స్ట్ గడ్కరీ ఉన్నారు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాడు. అంటే అమిత్ షా గారు ప్రధానమంత్రికి చాలా డిస్ప్యూట్ వస్తుంది. అమిత్ షా గారు అంటే చాలా అడ్డు వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక స్ట్రిక్ట్ అండ్ ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఆయన టైప్ ఆఫ్ మెంటాలిటీ. సో అందరినీ ఆయన ఓన్ చేసుకోలేడు, అందరూ ఆయన్ని ఓన్ చేసుకోలేరు. మోడీ గారిలాగా అందరికీ ఆమోదయోగ్యమైన పర్సనాలిటీను, అందరూ ఆమోదించగలిగిన ఒక వ్యక్తిత్వము, ఒక పర్సనాలిటీ కాదు ఆయన వేరే స్టైలు. ఈజ్ ఎ గుడ్ పర్సన్, బట్ ప్రధానమంత్రి అనేటప్పటికీ కొన్ని క్వాలిటీస్ చూస్తారు. అది మోడీ దగ్గర ఉన్న క్వాలిటీస్ ఆయన దగ్గర లేవు. అంటే ఒకవేళ మోడీ గారి చరిష్మా తగ్గో లేదంటే మోడీ గారి లేకపోతే కాంగ్రెస్కి అవకాశం ఉంటుందా, లేకపోతే బీజేపీలో ఈ లీడర్స్కి అవకాశం ఉంటుంది అంటారు? కాంగ్రెస్కి దరిదాపుల్లో అవకాశం కనపడలేదు. మళ్ళీ ఏదైనా ప్రక్షాళన అయ్యి ఎవరో కొత్త కాంగ్రెస్లో ఈ కుటుంబం, సోనియా, ఈ గాంధీ కుటుంబం నుంచి, దొంగ గాంధీల కుటుంబం నుంచి పార్టీ బయటకు వస్తే తప్పితే ఆ పార్టీకి బతుకు లేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చి ఆ కూటమి నుంచి, ఆ గ్రూప్ నుంచి, ఆ ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీ అనేది నుంచి బయటకు వచ్చి సుబ్రహ్మణ్యం ఒడవునే ఆయన ఖర్గే ప్రెసిడెంట్గా ఉన్నాడు. కానీ ఏమని ఆయన ప్రజలకు తెలుస్తుంది, ఖర్గే ప్రెసిడెంట్ పేరుకే ఊరినే ఒక బొమ్మలాగా, మిగతా అంతా రాహుల్ గాంధీనే ప్రజలకు తెలుస్తుంది. ఊరినే పెడతారు కానీ వీళ్ళేమీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కీస్ అన్నీ. సో అది తప్పితే కానీ ప్రజలకి మంచి అభిప్రాయం రాదు. ఈ కాంగ్రెస్ ఇస్తే అదే సోనియా గాంధీ, అదే రాహుల్ గాంధీ, ఇదే చెత్త కదా అంటారు. ఈ లోపల ఇంకొక అవకాశం కూడా ఉంది. ఈ టైం లోపల ప్రియాంక వాద్రా యాక్టివ్గా పాలిటిక్స్లోకి కొంచెం రాహుల్ గాంధీని పక్కకు తెచ్చి ప్రియాంక వాద్రా కొంచెం పెరిగితే ఒక ఛాన్స్ ఆఫ్ అవకాశం అంటే అది కూడా చాలా నాట్ కాంపిటేటివ్ కాకపోయినా ఒక ఛాన్స్. ఒక ఆడపిల్ల యంగ్స్టరు చదువుకుంది, వాళ్ళ నాయనమ్మను గుర్తు చేస్తుంది ప్రజలకి మాసెస్లో. సో ఆడవాళ్ళు, సో ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ ప్రైమ్ మినిస్టరు, ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్ పనిచేస్తాయి. పనిచేస్తే ఎంతవరకు అనేది ఇప్పుడు చెప్పలేం కదా. అమ్మాయి వచ్చి పాలిటిక్స్లోకి యాక్టివ్గా ఇప్పుడు ఎంపీ అయ్యింది. ఎంపీ అవటమే కూడా పాలిటిక్స్లోకి యాక్టివ్గా, పాలిటిక్స్లో అంటే ప్రజలకు ఎప్పుడంటే పాయింట్స్ మాట్లాడగలగాలి, దేశం గురించి మాట్లాడే దేశ విషయ పరిజ్ఞానంతో ఆ అమ్మాయి అలాంటి యాక్టివిటీలోకి వచ్చింది అనుకోండి, ప్రజల్లో కూడా మళ్ళీ మాట్లాడుతుంది, మంచి విషయ పరిజ్ఞానం ఉంది అనే ఒక పాయింట్ వస్తే ఈ అమ్మాయికి అవకాశం ఇవ్వదు. రాహుల్ గాంధీకి లేదు అని తెలిసిపోతాడు. రాహుల్కి ఇన్ని రోజులు రాహుల్ గాంధీ ఏదో మాట్లాడతాడు, ఇండియా దేశమే కాదంటాడు, లండన్ వెళ్ళి ఇండియాని విమర్శిస్తాడు, ఏం మాట్లాడతాడు, సనాతన ధర్మం తిడతాడు, హిందువుల్ని టెర్రరిస్ట్ అంటాడు. వాడికి ఒక సిస్టమ్ లేదు, ఒక వ్యవస్థ లేదు, ఏదో నోటికి వచ్చింది ఎప్పటికైనా దరిద్రంగా మాట్లాడుకుని వాడు పప్పు అన్నారు, ఎందుకు పనికిరాడు. వాడు ఉన్నంతకాలం కాంగ్రెస్కి పుట్టగతులు ఉండు. ఈ అమ్మాయి ఏమన్నా మార్పు తీసుకొస్తే, ఈ అమ్మాయి క్లాస్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా, ఒక రాజకీయవేత్తగా చక్కగా మాట్లాడగలిగి ప్రజల ముందు సమస్యలు తీసుకురాగలిగితే అవకాశం ఉంటుంది. బట్ కనుచూపు మేరలో కనపట్ల, బట్ ఫ్యూచర్ చెబుదాం.